जय राधा माधव जय कुंज विहारे जय राधा जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय गिरिवरधारी जय जय गोपी जन वल्लभ
श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। भागवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिके। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। तान् समीक्ष्य स कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परायावेष्टो विषिदन्नित्यमब्रवीत्। तान् समीक्ष्य कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो నానా విధ బంధులను స్నేహితులను గాంచినంతట కుంతి తనయుడైన అర్జునుడు కరుణను గూడిన వాడై ఈ విధముగా పలికెను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం మేన తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శివపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగన లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణకృష్ణాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీత ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వాళ్ళు ఉదయం స్నానం చేయగానే కంపల్సరీ భగవద్గీత చదివే బయటికి వెళ్ళాలి, ఇంటి బయటికి. దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే నిత్యము భగవద్గీత ఎవరైతే చదువుతారో పూర్వజన్మలో వాళ్ళు చేసిన ఏవైతే పాపం కర్మలు ఏవైతే ఉంటాయో దాని ప్రభావం మనపైన పడదు. ఇంకొకటి భగవద్గీత
ఏదైతే గ్రంథం ఉందో, ఈ బయట ఏదైతే గ్రంథాలు దొరుకుతాయో ఆ గ్రంథాలకి ఈ గ్రంథానికి చాలా తేడా. అవి భౌతికమైనవి, ఇది ఆధ్యాత్మికమైనది. మనము భగవంతుడి నుంచి వేరై ఈ భౌతిక జగతంలో పడిపోయినాం. మనకి తిరిగి మన లోకానికి, మన తండ్రి దగ్గర తీసుకెళ్లే మార్గం చూపెట్టేదే భగవద్గీత. భగవద్గీతని స్వీకరించడం మన జీవితంలో చాలా అతి ముఖ్యమైన పని. భగవంతుడు మనపైన చాలా కృప కలిగి ఉంటాడు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పుత్రుడు ఆయన ఇచ్చి ఏదో చిన్న గొడవతోటి కొన్ని కారణాల వల్ల వేరైపోయింది అనుకోండి. నుంచి వేరైపోయినప్పుడు చాలా నానా కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే తండ్రి యొక్క సంరక్షణలో ఉంటే ఆయనకి అన్ని రకాలుగా రక్షణ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆయన నుంచి వేరైపోయి ఆయన సొంతంగా ఎప్పుడైతే జీవించాలనుకుంటాడో, ఏది వచ్చినా కానీ అది అన్ని ఫేస్ చేయాల్సింది. ఆయనకి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే అనుభవం ఉండదు. ప్రతిదీ మనం భౌతిక జగత్తంలోనే మనం చూసుకుంటే ఎన్నో కష్టాలు. ఎందుకంటే ఎవరిదైనా సాయం లేదనుకోండి, మన పైన ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు లేకపోతే మనం ఏ బిజినెస్ అయినా కానీ, ఏ పని అయినా కానీ చేయలేము. ఎందుకంటే మార్గం చూపెట్టేటోళ్ళు కావాలా, మనకి కష్టాల్లో కూడా సాయం చేసేటోళ్ళు కావాలి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి, అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే మనం ఏం చేయగలుగుతాం, ఏ పని అయినా సక్సెస్ అవ్వగలుగుతాం. ఏ పని అయినా చూడండి భౌతిక జగత్తంలో. అయితే ఈ భౌతిక జగత్తంలోనే మనము ఈ చిన్న మన భౌతిక సౌకర్యాలు తీర్చడానికి మనకి ఒక వ్యక్తి అవసరం పడుతుంది. ఆయన సాయం లేనిది మనం సొంతంగా చేయలేం ఏదైనా కానీ. అయితే ఇప్పుడు మనకున్న అతి ముఖ్యమైనది ఏంది, భౌతిక జగత్తంలో చాలా కష్టాలు అనిపిస్తున్నాం మనం. ఏదైతే చేప ఉంటుందో, చేప నీళ్ళ నుంచి బయట పడ్డప్పుడు దానికి ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా సంతోషంగా ఉంటుందా? సంతోషంగా ఉండదు. మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఏదైతే శ్రమ కష్టాలు ఏదైతే ఉన్నాయో మనం పడేటంతా ఏంది, చేపలాగా బయటపడడం. ఇంకా మనం ఏం చేస్తున్నాం, ఆ చేప మనం ఏం చేస్తున్నాము, మనకి ఆనందం కలగటానికి ఎన్నో భౌతిక సౌకర్యాలు సమకూర్చుతున్నాం. మన ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు మన ఒకటే ఉద్దేశం, ఎలా డబ్బులు సంపాదించాలా, ఎలా సుఖంగా ఉండాలా. దాని తప్పించి ఏమైనా ఉంటుందా? ప్రతి ఒక్కళ్ళు కోరేది ఏంది, అదే కోరుకుంటున్నారు. అంటే చేప బయట పడ్డ తర్వాత ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా వేస్ట్. దానికి అసలైంది ఎక్కడ, మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంది, తిరిగి నీళ్ళలో వేస్తేనే సుఖం. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఇప్పుడు వ్యక్తుల దగ్గర డబ్బులు లేవా? ఇప్పుడు ఒక పేదోడు ఉన్నాడు అనుకోండి, ఆయనకేమనిపిస్తుంది, డబ్బులు వచ్చిన తర్వాత నేను సుఖపడతా అనుకుంటాడు. రైటా? సరే, అదే విధంగా అనుకుంటాం. ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు ఉన్నారా? డబ్బు లేని ఉన్నోళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు సుఖంగా ఉన్నారా? సరే, డబ్బులు ఉన్నోళ్ళు ఏమనుకుంటారు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఆరోగ్యం ఉన్నోళ్ళే ఆనందంగా అనుకుంటారు. లేదు, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందా? తర్వాత ఏమొస్తుంది, ఆరోగ్యవంతుడే వాళ్ళకన్నా కొంచెం బెటర్. మనం ఏంటంటే ఏ పరిస్థితిలో ఏదైతే పరిస్థితి సుఖం కోసం ఏదైతే పొందాలనుకొని ఏదైతే ప్రయత్నిస్తున్నామో, ఆ పరిస్థితిలో వెళ్ళిన తర్వాత కూడా దుఃఖమే. ఏదైతే మనం అనుకుంటున్నామో సుఖము, ఆ సుఖం లభించదు. ఏదైతే మనము ఆ పరిస్థితికి వెళ్ళంగానే మనం సుఖంగా ఉంటామని ఏదైతే మనం అనుకొని ప్రయత్నిస్తా ఉన్నామో, ఆ పరిస్థితిలో వెళ్ళంగానే ఏమైపోతుంది, ఇంకో కష్టం వస్తుంది, దాని తగ్గట్టే వస్తుంది. అంటే మన జీవితం మొత్తం ఇలాగే నడుస్తుంది. ఏమైనా మార్పు తెద్దామా వద్దా? తీసుకొద్దామా మార్పు? ఎంతో మంది రాజులు వచ్చిర్రు, పెద్ద రాజ్యాన్ని పరిపాలించారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అంతా ఎక్కడ ఉన్నారు? వెళ్ళిపోయారు. నేను మొన్న ఒక వాట్సాప్ లో ఒక జస్ట్ వీడియో చూసిన, 100-120 సంవత్సరాల తర్వాత మన ఇల్లు మనది ఉండదు, మన కారు ఏదో పాత సామాన్లు ఎక్కడో ఉంటది,
మన భూమి ఏదైతే మన జీవితం మొత్తం ఏదైతే కష్టపడి ఇల్లు సంపాదించి ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటారు. అంటే 100 సంవత్సరాల తర్వాత మన అస్తిత్వం కంప్లీట్ గా ఖతం అయిపోయి ఇంకేం లేదు మనకి. ఏదైతే మనతోటి రాదో దానికోసమే మనం ఏం చేస్తున్నాం, జీవితం మొత్తం పెట్టేస్తున్నాం. మరి ఏదైనా మార్పు తీసుకొద్దామా మన జీవితంలో? తీసుకొద్దామా వద్దా? తీసుకురావాలంటే నేను అనుకుంటే అవుతుందా? చెప్పండి, మార్పు తీసుకొద్దామా? మరి అనుకుంటే అయిపోతుందా? ఈ మృదంగా నేర్చుకోవాలనుకుందా, అనుకుంటే అయిపోయిందా? వచ్చేసిందా విద్య? సరస్వతి మాత ప్రత్యక్షమై తథాస్తు అన్నదన్న అయిపోతుందా? కాదు. అప్పుడు ఏం చేయాలా? ఆ సాధన ఎలా చేయాలనేది ఎవరు చెప్పాలా? గురువు. సాధువుల దగ్గర రావాలా. ఫస్ట్ ఏం చేయాలా? సాధువుల దగ్గర రావాలా. సాధువుల దగ్గర ఏముంటది? సాధువు ఏం చేస్తాడు? అనన్య చింతతోటి భగవంతుని స్మరిస్తాడు. ఆయన ఏంటంటే సాధువుల దగ్గరే మీకు భక్తి దొరుకుతుంది. సాధువుల దగ్గర కాకుండా ఎక్కడో వెళ్ళి నేను భక్తుని అయితే అంటే ఉన్న భక్తి కూడా నాశనం అయిపోతుంది. అర్థమవుతుందా? ఉన్న భక్తి కూడా పోతుంది. ఫస్ట్ కావాల్సింది ఏంది? మనం ఫస్ట్ సాధువుల్ని వెతుకోవాలి. వాళ్ళ సాధువులు కూడా ఏంది? శాస్త్రపరంగా సాధు అంటే ప్రతి క్షణం భగవంతుని స్మరించేవాడు, భగవంతుని కోసం జీవించేవాడు సాధువు. ఆ సాధు దగ్గర మనము ఆయన సాంగత్యం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయనే సాంగత్యంలో భగవత్ కథ చర్చించాలా, శాస్త్రాన్ని తెలుసుకోవాలా. శాస్త్రం ఏంది? మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎలాగ జీవితం సాగించాలా, మనం ఉన్న కష్టాలని మనం ఇప్పుడు మనసు గురించి అయినా స్కూల్లో కాలేజీలో చెప్తారా? మనసు ఉందా లేదా? అసలు ఉందా? మనసు ఉందా? మీకుందా? అందరికి ఉందా? కనిపించింది ఎవరికైనా? స్కూల్స్ బుక్స్ లో కాలేజ్ లో ఏమైనా దాని గురించి చర్చ ఉందా? మనతోటి ఏదైతే మనసు ఉందో అది మన మిత్రుల్లాగానే మనతోటి ఉండి మనకి నాశనం చేస్తుంది. అలాంటి పెద్ద శత్రుతోటి మనము అది చెప్పిందే వింటా ఉన్నాం జీవితం మొత్తం. అయితే ఆ మనసు గురించి స్కూల్స్ లో కాలేజ్ లో ఏమైనా చెప్తారా? దాన్ని ఎలా పరిష్కరించాలా, దాని యొక్క వేగాన్ని దాన్నిచ్చి మనం ఎట్లా కంట్రోల్ చేయాలా, ఎలా మనం దాన్నిచ్చి రక్షించుకోవాలా, అది ఎక్కడ ఉంటది? భగవద్గీతలో ఉంటది. సాధు యొక్క ఆధ్వర్యంలో వచ్చి ఆయనతోటి మనము శాస్త్రాన్ని చదవాల. శాస్త్రాన్ని చదివినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే మన అస్తిత్వం ఏదైతే ఉందో దాన్ని మనము పునః జాగృతం చేసుకోవచ్చు. ఏంది? ఏదైతే చేప నీళ్ళ నుంచి బయటపడి కొట్టుకుంటుందో మన జీవితం కూడా అంతే ఉంది. సుఖంగా అనుకుంటాం కానీ సుఖం దొరకదు, దుఃఖమే దుఃఖం. ఎలా అయితే చేప కొట్టుకుంటుందో మనం కూడా అంత లోపల అలాగే ఉంటది మన పరిస్థితి కూడా. దాన్ని మనం తిరిగి దాన్ని శాంతం చేయాలంటే తీసుకొని చేపని నీళ్ళలో వేయాలి. అలాగే మన పరిస్థితి మనం కూడా ఎన్నో కష్టాలు అనిపిస్తున్నాం. ఎప్పుడైతే శాస్త్రాన్ని మనం చదువుతామో అప్పుడు ఏమవుతుంది? మనం కూడా చేప ఎలా అయితే శాంతంగా అవుతుందో, ఎలా అయితే ఆనందంగా ఇంకా తృప్తిగా నీళ్ళలో వేస్తే ఎలా అయితే జీవిస్తుందో అలాగే మన జీవితం కూడా అలాగే అయిపోతుంది. అది శాస్త్రం లేకుండా మనం జీవించినాం అనుకోండి, ఎప్పుడు మన లోపల యుద్ధమే ఉంటది. మహాభారతం ఎప్పుడు ఉంటది. ఇది చెయ్యి, అది చెయ్యి, అది చేయకు, ఇది కావాలా, అది కావాలి, ఇది కావాలి, అంతే. ఇక మన జీవితం అంతే. దానికోసం మనం ఏం చేయాలా? ఫస్ట్ శాస్త్రం చదవాలా. శాస్త్రం చదవగానే మనకేందంటే మన అస్తిత్వం ఏంది, మన లక్ష్యం ఏంటిది, మనం ఎందుకు జీవించాలా, ఇవన్నీ క్లారిటీగా స్పష్టంగా అర్థమైపోతుంది. మన లక్ష్యం కూడా స్పష్టంగా అయిపోతుంది. మన లేకుండా జీవితం జీవించడం తప్పించి ఏమి ఉండదు. లాభం పెద్ద ఏం లాభం ఉండదు. ఎలా మీరు అనొచ్చు, అసలు ఎట్లా లాభం లేకుండా అంటే కుక్క ఏం చేస్తుంది? కుక్క ఏం చేస్తుంది? తింటదా? మనం ఏం చేస్తాం? పడుకుంటుందా కుక్క? మనం ఏం చేస్తాం? మనం పడుకుంటాం. భయము కుక్కకు వేస్తుందా? మనకు ఫ్యామిలీ కుక్కలకు ఉంటుందా లేదా? మనకి మనం ఈ 4 తప్పించి ఏం చేస్తున్నాం చెప్పండి? ఈ 4 తప్పించి ఏముంది చెప్పండి మన దగ్గర స్పెషల్ గా? ఏముంది? ఎక్కువ తిన్నా గ్యాసే వస్తుంది, మనకి యాసిడిటీ వస్తుంది. ఎక్కువ తినలేము, ఏదైనా అతి చేయలేము. కుక్క దానికి ఏముండదు. అంటే ఈ 4 తప్పించి మనకేం లేదు.
జస్ట్ మనం వీటిని మనం అర్థం చేసుకోలేదు అనుకోండి, ఇంకా మనం కూడా రెండు కాళ్ళ జంతే. అది చేస్తుంది, మనం చేస్తున్నాం అంతే. అది ఒకరోజు చనిపోతుంది, మనం కూడా ఒకరోజు చనిపోతాం, అయిపోయింది. ఎంతో పెద్ద పెద్ద రాజులు వచ్చిర్రు, ఇంకా వాళ్ళకి నామోనిషన్ లేకుండా అయింది, మన అస్తిత్వం కూడా కోల్పోతాం. అయితే మన జీవితాన్ని, ఈ జీవితం ఏంటంటే చాలా రేర్ గా దొరుకుతుంది. ఎన్నో జన్మల తర్వాత, కోట్ల జన్మల తర్వాత చాలా రేర్ గా వచ్చే మానవ జన్మ. దీన్ని ఏం చేయాలా? మనం సార్థకం చేసుకోవాలా. అయితే దీన్ని సార్థకం చేసుకోవాలంటే సాధు దగ్గరకు రావాలా, సాధువుల సాంగత్యం తీసుకోవాలా, ఇట్లా ఇట్లా ప్రవచనాలు, మనం ఇట్లా సత్సంగాలకి రావాలా, శాస్త్రం చదవాలా, జపం చేయాలా, ఏదైతే గురువు ఆచార్యులు ఏదైతే చెప్పారో దాన్ని పాటించాలా. అప్పుడే మన జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం. అతతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరిని, భగవంతుడు ఎవరు, భగవంతుడు నాకు సంబంధమైనది, ఇవన్నీ విషయాలు తెలిసేది ఎక్కడ? సాధువుల దగ్గర, సత్సంగాల్లో తెలుస్తుంది. బయట తెలుస్తుందా? స్కూల్లో అతతో బ్రహ్మ జిజ్ఞాస రప్పాను ఒకటి కొడతాడు. ఏమైనా అన్నాం అనుకోండి, అక్కడ వాళ్ళు ఏమంటారు? చదువుకో, మంచిగా జాబ్ చేయి. దీన్ని తప్పించి ఏమైనా ఉంటుందా? సార్థకం, జీవితాన్ని సార్థకం చేసుకో, ఇవేమైనా చెప్తారా? అవన్నీ చెప్పేది ఇక్కడ. దానికోసం దివ్యమైన జ్ఞానం, ఈ దివ్యమైన జ్ఞానం పొందాలంటే సత్సంగాలకి రావాల. అయితే మన శాస్త్రము ఫస్ట్ ఏంటంటే మన అస్తిత్వాన్ని పునః జాగృతం చేస్తుంది. ఫస్ట్ ఏంది? మన అస్తిత్వాన్ని పునః జాగృతం చేస్తుంది. మన అస్తిత్వం ఏంది? భగవంతుని యొక్క నిత్య దాసులం, సేవకులం. ఆ అస్తిత్వం మర్చిపోయి ఏం చేస్తున్నాం మనం? వేరేళ్ళకి ఎవరికో ఒకరికి సేవ చేసి, మన సేవ చేయండి ఎవరికి ఉండలేం. మనం అంతా సేవకులమే. మన అస్తిత్వం ఏంది? సేవ చేయడం. భగవంతుడి సేవ చేయలేదు అనుకోండి, ఎవరికో ఒక్కసారి ఒక్కొక్కరికి సేవ చేస్తానే ఉంటాం. ఎవరైతే సేవ పొందాడో ఆయన సుఖంగా ఉండడు, మనం సుఖంగా ఉండము, మన జీవితం ఇలాగే నడుస్తుంది. అయితే ఇక్కడ రాగానే అసలు ఎవరికి సేవ చేయాలనేది అది క్లారిటీగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేని ద్వారా? భగవద్గీత ద్వారా. సెకండ్, మనం ఏంటంటే ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానం నుంచి బయట తీసుకొచ్చేదే భగవద్గీత. మన లోపల ఎన్నో నాస్తిక భావనలు ఉంటాయి, ఇంకెన్నో ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ అజ్ఞానంకి కారణాలు అన్నట్టు. అన్ని అజ్ఞానం. కష్టాలు అందరికి వస్తాయి. కష్టాలు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. కష్టాలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని ముందుకు సాగేవాడే భక్తుడు. ఏ భక్తులది కూడా చూడు, ప్రతి ఒక్కరు కష్టాలు వస్తాయి. కానీ ఇక్కడ భక్తులకి మన ఇప్పుడు పురాణాల్లో, శాస్త్రాల్లో చూస్తే, ఇప్పుడు మహాభారతంలో వాళ్ళకి ఎంత కష్టాలు వచ్చినాయి. వాళ్ళకి పాపం వాళ్ళ రాజ్యమే లేకుండా అయిపోయింది పరిస్థితి. లాస్ట్ ఒక 5 ఊర్లేమన్నా ఇవ్వలేదు ఆయన, దుర్యోధను తమ్ముడే. అంటే వాళ్ళ కష్టాలు వచ్చినాయి, కానీ ఏం చేశారు వాళ్ళు? ఆ కష్టాలని కూడా ఎదుర్కొని ముందుకెళ్తా భక్తి చేస్తా వాళ్ళు భగవంతుని ఆశ్రయించుకొని ఆ కష్టాన్ని జయించారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో కష్టాలు వచ్చినాయి అనుకోండి, అన్ని డోర్ బంద్ అయిపోయినలాగా మనకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఏమైపోతుంది? ఏమైనా కష్టం వచ్చింది అనుకోండి, అయిపోయింది జీవితం. ఫస్ట్ లోపల నుంచే స్టార్ట్ అవుతుంది. నీ జీవితం అయిపోయింది. ఇంకా బాగా వీక్ ఉన్న వాళ్ళు అవుట్ అయిపోతారు. ఇంకా కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళు కొంచెం ఎదుర్కొంటారు, ఏదైనా మార్గం వెతుకుతారు. ఫస్ట్ మన కష్టం రాగానే మనసు నుంచి స్టార్ట్ అయిపోతుంది. అయిపోయింది, ఇంకా నీకేం లేదు, ఆశ లేదు ఇంకా అంటే మనం ఏం చేస్తాం? వీక్ ఉన్నోడు అయిపోతాడు. ఎవరైతే శాస్త్ర జ్ఞానం పొంది ఉన్నాడో ఆయననే ఆ క్లిష్టమైన పరిస్థితిలో కూడా జయించగలుగుతాడు. అయితే దీని ద్వారా, శాస్త్రం ద్వారా ఏంటంటే, శాస్త్రాలు పురాణాలు చదవడం వల్ల మనకి ఏదైనా కష్టాలు వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలా, ఎదుర్కొని ముందుకెలా వెళ్ళాలా, ఆ కష్టాన్ని సహించి, ఆ కష్టాల యొక్క ప్రభావం మన పైన పడ్డ ఆ దుఃఖాన్ని మనము బాగా సీరియస్ గా తీసుకోకుండా చేసేదే శాస్త్రం. ఇప్పుడు కష్టాలు ప్రతి ఒక్కరు వస్తాయి, కానీ దాన్ని సహించే శక్తి ఉందనుకోండి, ఆ పెద్దగా ఇదేమనిపించదు. తర్వాత అది క్రమేణా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం శాస్త్రం పురాణంలో ఇట్లా భక్తుల యొక్క జీవన చరిత్రలు ఇవన్నీ అన్ని విన్నాం అనుకోండి, ఏమైపోతుంది? అదొక ఆదర్శంగా మన మైండ్ లో కూర్చొని ఉండిపోతుంది. అప్పుడేంది? అరే ఇంత కష్టాలు వచ్చినా కానీ మనం ఏం చేయాలా? సహించాలి. సహించుకొని ప్రతి క్షణం మనం ఏం చేయాలా? భగవంతుని ఆశ్రయించి ఉండాలి. ఎవరైతే భగవంతుని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళకి కష్టాలు ఏవైతే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉండడం వల్ల మనం చాలా రకాలుగా రక్షించబడతాం. ఇప్పుడు ఏ భక్తులది కూడా మీరు స్టోరీ తీయండి, ప్రతి ఒక్కరు కష్టాలు ఉంటాయి.
కానీ వాళ్ళు దాన్ని ఎలా జయించారు? ఒకటే కారణం, వాళ్ళు భగవంతుని యొక్క పాదాలని పట్టుకొని ఉన్నారు. అయితే మనం కూడా ఏం చేయాలా? ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ నాస్తిక భావన పెంచుకోవద్దు. నేను ఇంత చేసిన, నా జీవితం నా అంత భక్తి ఎవరు చేయలేదు, అసలు నేను ఎంత చేసినా, ఇలాంటి ఫస్ట్ వచ్చేస్తుంది. దాన్ని కొట్టేయాలంటే ఏం చేయాలా? అలాంటి ఏవైతే అవి ఉన్నాయో దాన్ని మనం ముందుకు తీసుకొచ్చి చూడాలి. దాన్ని మనం ఏం చేయాలంటే అవి ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని సాగించుకోవాలి. మనం ఎలాంటి కష్టాలు వచ్చినా, సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా, మనం ఏం చేయాలా? ఎప్పుడో భగవంతుని యొక్క పాదాలని పట్టుకొని ఉండాలి. ఏం చేయాలా? భగవంతుని యొక్క పాదాలని పట్టుకొని ఉండాలి. అయితే ఏ పరిస్థితుల్లో అయినా కానీ మనం సుఖంగా ఉంటాం. భగవద్గీతలు చెప్తారు, సుఖమైనా దుఃఖం వచ్చినా మనం ఏం చేయాలి? దాన్ని సహించాలి. అది కాలక్రమేణా ఏంది, ఎలా అయితే ఎండాకాలం వర్షాకాలం ఎలా అయితే మనం సహిస్తామో అవి కూడా సుఖం తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. అయితే ఇవన్నీ ఏంటంటే మన శాస్త్రం చదవడం వల్ల మనం పొందే లాభాలు. ఇంకోటి, ఎలాంటి పరిస్థితి, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కానీ అంత శక్తి వస్తుంది. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మనకి మెంటల్ ప్రాబ్లం ఉండదు. ఇంకా భౌతికంగా చూస్తే మనం ఎప్పుడు టెన్షన్ లేకుండా, ఫస్ట్ టెన్షన్ ఉండదు. ఎందుకంటే శాస్త్రం చెప్పారుగా, దుఃఖాలేం, ఇదంతా ఏంది దుఃఖాలేం, అవి తెలిసిపోతుంది. దుఃఖాలేం పెద్ద ఇంకా భయపడని అవసరం లేదు. ఎందుకంటే దుఃఖాలు ఏమన్నప్పుడు దుఃఖాలు వస్తాయి. కానీ దాని తర్వాత భగవంతుడు ఏం చెప్పారు? సుఖం కూడా వస్తుంది. అలా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది అంటే ప్రతి ఇలాంటి సమస్యల్లో కూడా మనం ఏంటంటే ధైర్యంగా ఉండగలుగుతాం. కానీ ఎవరైతే శాస్త్రం చదవలేదు అనుకోండి, వాళ్ళ పని అయిపోతుంది, ఆల్రెడీ చెప్పని అవసరం లేదు. అట్లా దానికోసం శాస్త్రం తోటి మనకు చాలా లాభాలు ఉంటే, దానికోసం మనం ఎలా అయితే నిత్యము శరీరాన్ని యొక్క మైలాన్ని తీయడానికి ఎలా అయితే స్నానం చేస్తామో, అదే విధంగా మనసు, బుద్ధి ఇవన్నీ డైవర్ట్ అయి ఉంటాయి అంతా మనకు పరిశాన్ చేయడానికి. మన పక్కనే చాలా జాంజిగిరి అంటారుగా, జాంజిగిరి ఫ్రెండ్స్ లాగా మనలోనే ఉంటారు. మనకి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. చూడండి, ఎవరిదైనా మాట వినాలా, మీరు భగవంతుని మాట అయినా వినాలా, లేకపోతే మనసు మాట అయినా వినాలా. ఎవరి మాట విందాం? మనసు మాట వింటే ఎవరైనా జీవితాన్ని సార్థకం ఉన్నారా చరిత్రలో? ఎవరైనా ఉండరు కూడా, ఉండబోరు కూడా. కానీ ఎవరైతే భగవంతుని మాట వింటే, భగవంతుని మాట ఏది? భగవద్గీత. ఎవరైతే దీన్ని రోజు చదివి విన్నారనుకోండి, ఏమైతే జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. చాలా ఈ శ్లోకం ఏంటంటే, ఇది మహాభారతం యుద్ధం జరిగేటప్పుడు చాలా రకాలుగా పాండవులు యాక్చువల్లీ దక్కాల్సింది ఎవరికి? యుధిష్ఠిర్ మహారాజ్కి. కానీ ఏంటంటే ఆ సీట్ ఏదైతే ఉంటుందో, ఆ సీట్ యొక్క మోహంతో ఆయన ఫస్ట్ కళ్ళు ఉండే ఆయనకి. అయితే ఆ కారణంగా ఆయనే దాని నుంచి రిజెక్ట్ అవుతాడు. తర్వాత పాండురాజు, ఈ స్టోరీ తెలిసిందేగా. తర్వాత ఆయన చనిపోవడం, తర్వాత మెయిన్ రావాల్సింది ఎవరికి? యుధిష్ఠిర్ మహారాజ్కి. కానీ ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళకి ఇవ్వకుండా, అంతేకాకుండా వాళ్ళకి చంపడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తానే ఉంటారు. దుర్యోధను ఎన్నో రకాలుగా సముద్రంలో పడేస్తాడు, విషం ఇస్తాడు, ఎన్నో రకాలుగా వాళ్ళకి కష్టాలు ఇస్తాడు. వాళ్ళ చరిత్ర ఇట్లా తీసుకున్నాం అనుకోండి, అసలు వాళ్ళ కష్టాల ముందు మన కష్టాలు అసలు ఏం లేదు, చీమ అంతా కూడా లేదు మన కష్టాలు. వాళ్ళకి ఎన్ని కష్టాలు, అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు రక్షించబడ్డారు. దేని కారణంగా? భగవంతుడు ఎప్పుడు భగవంతుని పాదాలు ఎవరైతే పట్టుకుంటారో, ఎప్పుడు భగవంతుని అనన్య చింతతోటి ఎవరైతే స్మరిస్తారో, వాళ్ళకి ఎప్పుడు రక్షించేది ఎవరు? భగవంతుడే. అనన్య చింతేంతో మామే జన పరిపాసతే తేషాం నిత్యాభిక్తనం యోగక్షేమం వయం. ఎవరైతే అనన్య చింతతోటి భగవంతుని స్మరిస్తాడో వాళ్ళకి వాళ్ళ యోగక్షేమాలు అంతా ఎవరు చూసుకుంటాడో? ఇప్పుడు పాండవులకి ఎవరు చూసుకున్నారు? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళంతా చూడండి, ఇక్కడ రెండు విషయాలు. పాండవుల దగ్గర ఏది లేకున్నా, కష్టాలున్నా కానీ సుఖంగా ఉన్నారు. కౌరవుల దగ్గర అంతా ఉన్నా దుఃఖంగా ఉన్నారు. రావణుడి దగ్గర బంగారం లంక ఉన్నా దుఃఖంగా ఉన్నారు. హిరణ్యకశిపు, ఇలా చూడండి, ఎంత పెద్ద ఇది ఉండాలని కాదు, ఎంత ఉన్నా కానీ లాస్ట్కి మన భగవంతునికి వ్యతిరేకం అయితే ఇంకా అంతే సంగతి, లాస్ట్కి బూడిద అవ్వాల్సిందే. రావణుడి లంక ఏమైపోయింది, హిరణ్యకశిపుది రాజ్యం ఏమైపోయింది. ఇట్లా ఇప్పుడు దుర్యోధనుడు
ఆయన దగ్గర అంత ఉంది, ఆయన అయిండు, కానీ అంత ఉన్న తర్వాత కూడా ఆయనకి సుఖం లేదు, ఎప్పుడు పరేషానే. కానీ వీళ్ళు పాండవులు ఎట్లా సుఖంగా, ఆయన దగ్గర ఉండి కూడా దుఃఖంగా ఉన్నాడు, వీళ్ళ దగ్గర లేకున్నా దుఃఖంగా ఉన్నాడు. అయితే ఎన్నో రకాలుగా ఇది ధర్మ యుద్ధం. మహాభారతం జరిగేది ధర్మ యుద్ధం. ఎక్కడ జరుగుతుంది? అది కురుక్షేత్రంలో. కురుక్షేత్రం ఏంది? ధర్మక్షేత్రం. అది దేవతలకు కూడా పూజనీయ క్షేత్రం. అది ఆ క్షేత్రంలో యుద్ధం జరుగుతుంది. చాలా రకాలుగా యుద్ధాన్ని ఆపడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు. సాక్షాత్గా కృష్ణుడే వచ్చి చెప్పాడు, అయినా వినలేదు. ఎన్నో రకాలుగా. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుంది? శాంతిగా అయిపోతుందా? అవుతుందా? గొడవలు అయితే చంపుకుంటారు, ఎంతో మంది చనిపోతారు, ఎంతో లాస్ వస్తాయి, ధనం లాసు, ప్రాణ నష్టము, ఎన్నో నష్టాలు. ఇంకా అది చెప్పలేము, అంత నష్టం అవుతుంది. కానీ అర్జునుడు వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతుండు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే శ్లోకాల్లో అదే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయన ఫస్ట్ చూస్తాడు, సేన మధ్యలో, ఇద్దరి మధ్యలో వెళ్ళేసి రథం ఆపి చూస్తాడు, ఎవరెవరు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు. వాళ్ళంతా చూస్తే ఎవరంతా వాళ్ళ రిలేషనే, తాత, గురు, వీళ్ళంతా ఉన్నారు. ఆయన యుద్ధం చేయను, నేను అడుక్కొని తింటా, నాకు ఏం రాజ్యం వద్దు, ఏం వద్దు అంటాడు. కానీ జరిగేది ఏది? యుద్ధం, ధర్మయుద్ధం. కృష్ణుడు తర్వాత శ్లోకాల్లో చెప్పి ఆయనకి మోటివేషన్ చేసి తర్వాత ఏంది, ఆయనకి యుద్ధం చేసేలాగా చేస్తాడు యుద్ధం. అయితే ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కానీ విఫలమైనప్పుడు అప్పుడు మహాభారత యుద్ధం ప్రారంభమైంది. దాంట్లో ఇప్పుడు అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన చాలా బాధపడుతున్నా అన్నట్టు కరుణతోటి. ఆయనే కరుణ కలుగుతుంది, కానీ ఎదురుగా ఉన్న దుర్యోధనకి ఏం కలుగుతలేదు. లాస్ట్ ఛాన్స్ గా ఒక 5 ఊర్లు ఈమన్నా కానీ ఆయన ఒప్పుకున్నాడా? అంటే స్వార్థం ఎంత డేంజర్ చూడండి. ఇంత పెద్ద మొత్తం ఉన్నా కానీ దాంట్లో ఇప్పుడు ఇదంతా ఉందనుకోండి, ఇంత భాగంకి ఏమైతుంది అంటే అంతా కూడా ఇవ్వటానికి ఒప్పుకుంటలేదు ఆయన అహంకారం. దానివల్ల ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు యుద్ధం వద్దని, కానీ ఏమైంది? లాస్ట్కి ఒప్పుకోలేదు, ఎవ్వరి మాట వినలేదు. అహంకారం అడ్డొచ్చేసి ఇంకొకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎవరి సాంగత్యం తీసుకుంటుండే? శకుని మామ. అయితే మన జీవితంలో కూడా మనం ఎంత మంచి ఉన్నా కానీ అది మనం ఎవరైతే సాంగత్యం తీసుకుంటామో, దుష్టుల సాంగత్యం తీసుకుంటే మనం కూడా మన నాశనం ఇంకా దగ్గర ఉన్నట్టే. ఇంకా అర్థం చేసుకోవాలి, నాశనం మనకి దగ్గర పడ్డది. ఇంకా అదే మంచి వాళ్ళ సాంగత్యం తీసుకున్నాం అనుకోండి, మనలో ఏదైనా ఫాల్ట్ ఉన్నా కానీ మన జీవితం సక్సెస్ అవుతుంది. కైకేయి రాముడితో ఎంత ప్రేమిస్తుండే, ఎంత ప్రేమ అసలు. కానీ ఆ రాజ్యాభిషేకం సమయంలో ఏమైపోయింది? ఆమె వచ్చేసింది. యాక్చువల్లీ అది భగవంతుడి లీల. ఆమె అప్సర. ఆమె వచ్చేసి ఏం చెప్పింది? ఆమెకి మొత్తం మోటివేషన్ చేసి కథం అయిపోయింది. ఇంకా రాముడు ఏదైతే ఆ క్షణం వరకు చాలా ప్రేమగా చూస్తుండేనో, ఆ ప్రేమ ఏమైపోయింది? శత్రుతంగా మారింది. ఇక్కడ ఇప్పుడు దుర్యోధనుడు ఎవరు? ఆయన మొత్తం మోటివేషన్ చేసేట ఎవరు? గురు. ఆయన గురు ఎవరు? శకుని. ఆయననేగా మోటివేషన్ చేసి మొత్తం. అయితే మనం దీనివల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరి సాంగత్యం తీసుకుంటాం ఆ విధంగా మన జీవితం మారుతుంది. దానికోసం మనం ఏం చేయాలా? మంచి వాళ్ళ సాంగత్యం తీసుకోవాలా. సాంగత్యం తీసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. లేకపోతే జీవితం ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. దానికోసం ఇవన్నీ మనకి ఆదర్శాలు నేర్చుకోవాల్సింది. ఇవన్నీ మనకేమైపోతుంది అంటే మన జీవితంలో కూడా ఉపయోగపడతాయి. దానికోసం మనం ఏం చేయాలా? రామాయణం చదవాలా, మహాభారతం చదవాలి, ఇవన్నీ చదవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు రాబోయే శ్లోకంలో మొత్తం ఇవే ఉంటాయి అన్నట్టు. ఆయన ఎలా దుఃఖపడతాడు, తర్వాత నేను యుద్ధం చేయను, ఆ గాంధీవము కింద పడిపోతుంది, కింద పెట్టేస్తాడు, నేను యుద్ధం చేయను. తర్వాత కృష్ణుడు తర్వాత ఆయనకి యుద్ధం చేసేలాగా చేసి లాస్ట్కి ఏమైతారు? అందరు చనిపోతారు.
పాండవులకి విజయం దొరుకుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఒక్కొక్కరు ఎంత పవర్ఫుల్ ఉంటారు, కానీ ఎవరు ఎవరు గెలిచారు? భీష్ముడు కూడా ఎంత పవర్ఫుల్ ఉంటాడు, భీష్ముడు. వాళ్ళ విజయం కారణం ఎవరు? కృష్ణుడు. ఎవరైతే కృష్ణుడు పక్కన ఉంటారో, ఎవరైతే కృష్ణుడు ఆశ్రయం ఉంటాడో వాళ్ళ జీవితము సక్సెస్ అవ్వడం 100% ఫిక్స్. అట్లా. అదే ఎవరైతే కృష్ణుడు యొక్క ఆశ్రయంలో లేదనుకోండి, ఇంకా జీవితం ఇంకా మనం సక్సెస్ అనుకుంటాం కానీ ఇంకా ఫెయిల్, 100% ఫెయిల్. ఇప్పుడు వాళ్ళ దగ్గర అంత సామ్రాజ్యం ఉండి, అంత సైన్యం ఉండి ఏం చేశారు? లాస్ట్కి ఓడిపోయారు. దానికోసం మనం ఎప్పుడు ఎవరి ఆశ్రయంలో ఉండాలా? ఎవరి ఆశ్రయంలో ఉండాలా? కృష్ణుడు ఆశ్రయంలో ఉండాలా. అదే మనకి రక్షణ. కృష్ణుడు ఆశ్రయం లేకుండా నేను చాలా పవర్ఫుల్, నేను ఎవరికి ఆశ్రయించానంటే అయిపోతుంది. మనకన్నా కూడా పవర్ఫుల్ దొరుకుతాడు. దానికోసం భగవంతుడే చెప్తాడు, అనన్య చింతతోటి నాకు స్మరించండి. ఎప్పుడు మనసులో ఎవరిని స్మరించాలా? కృష్ణుడిని స్మరించాలా. అప్పుడు భగవంతుడే మన యోగక్షేమాలు చూస్తాడు. హరే